కథలు టీవీ. హరితనవనమనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక గృహస్థుడుండేవాడు. అతనికి ఎంతో సారవంతమైన భూమి ఉన్నప్పటికీ అతనికి సోమరితనం ఎక్కువ కావడం వల్ల ఆ పొలాన్ని ఎప్పుడూ దున్నలేదు. అతని భార్య రంగమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేస్తూ ఇల్లు గడుపుతూ ఉండేది. ఒకరోజు ఉదయం వారింటి ముందు ఒక ఎడ్ల బండి వచ్చి ఆగింది. ఏవండి, త్వరగా లేవండి, ఎవరో మన ఇంటి ముందుకు బండిలో వచ్చారు, ఎవరో చుట్టాల్లా ఉన్నారు, త్వరగా బయటికి రండి. ఈ ఉదయాన్నే నిద్రపాడు చేస్తూ ఎవరొచ్చారు రంగమ్మ? నాకు చాలా బద్ధకంగా ఉంది, నువ్వే వెళ్ళి ఎవరో చూడు. అలా అనకండి, వచ్చిన వారిని మనం గౌరవించాలి కదా. పొరుగు ఊరు నుండి పెద్ద మనుషులు వచ్చినట్లున్నారు, త్వరగా లేచి మొహం కడుక్కొని రండి. సరే సరే, నీ గోల భరించలేక లేస్తున్నాను. ఈ ఊర్లో నన్ను ప్రశాంతంగా నిద్ర పోనిచ్చేలా లేరు కదా. బండిలో నుండి ఒక గంభీరమైన దంపతులు దిగుతారు. వారి చేతిలో ఒక పెద్ద బరువైన చెక్క పెట్టుంది. ఆ పెట్టెకు పెద్ద ఇత్తడి తాళం వేసింది. ఆ దంపతుల పేర్లు సోమనాథుడు, భగీరథి. అమ్మా రంగమ్మా, బాగున్నావా? మేము మీ దూరపు చుట్టాలము, కొద్ది రోజులు మీ ఇంట్లో ఉందామని వచ్చాము. రండయ్యా, లోపలికి రండి. మీ రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. చాలా కృతజ్ఞతలమ్మా. ఈ పెట్టెను చాలా జాగ్రత్తగా లోపల పెట్టాలి. ఇది మా పూర్వీకుల కాలం నాటి గొప్ప సంపద. దీనిని కింద పడేయకుండా జాగ్రత్తగా మోయాలి. రామయ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ బయటకొచ్చి, నమస్కారం అండి, నా పేరు రామయ్య. ఈ పెట్టెను చూస్తుంటే చాలా బరువుగా ఉన్నట్లుంది. ఇందులో అంత విలువైన వస్తువు ఏముంది? రామయ్య గారు, దీని గురించి సరైన సమయంలో చెప్తాను. ప్రస్తుతానికి దీనిని మీ ఇంట్లో పూజ గదిలో భద్రపరచండి. దీని చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతత ఉండాలి. అలాగేనండి, పూజా గదిలోనే పెడతాం. కానీ దీని బరువు చూస్తుంటే నా గుండె ఆగిపోతుంది. ఇందులో ఏమైనా బంగారు నాణేలు ఉన్నాయా ఏమిటి? రామయ్య గారు, తొందరపడకండి, అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ముందుగా మాకు కొంచెం తాగడానికి మంచినీరు ఇవ్వండి. రామయ్య ఆ పెట్టెని చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఏదో గొప్ప నిధి ఉందని అతని మనసులో గట్టి నమ్మకం కుదిరింది. ఆ రాత్రి అందరూ భోజనానికని కూర్చున్నారు. బద్రి గారు, భోజనం ఎలా ఉంది? మా ఇంట్లో ఉన్నంతలో ఈ సాదాసీదా వంట చేశాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి. చాలా అద్భుతంగా ఉందమ్మా. నీ చేతి వంటలో అమృతం ఉంది. కానీ మీ వారు పొలానికి వెళ్లకుండా రోజంతా ఇంట్లోనే ఎందుకుంటున్నారు? ఏం చెప్పమంటారు వదిన గారు? ఆయనకు సోమరితనం ఎక్కువ. పొలం పనులంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ పొలం అలానే పాడుపడిపోయింది. రంగమ్మ, చుట్టాల ముందు నా గురించి అలా మాట్లాడుకో. నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. కష్టపడకుండానే విజయం సాధించే మార్గం ఏదైనా ఉందేమోనని నా ఆలోచన. అవును రామయ్య గారు, మీ మాట నిజమే. ప్రతి మనిషికి ఒక సమయం వస్తుంది. ముఖ్యంగా మా పెట్టెలో ఉన్న రహస్యం తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది. అది సామాన్యమైన పెట్టి కాదు. అవునా? ఆ పెట్టె వెనుకున్న కథ ఏమిటో దయచేసి నాకు చెప్పండి సోమనాథుడు గారు. నా వినికిడి శక్తి అంతా దానిపైనే ఉంది. మా తాతల కాలంలో ఒక సిద్ధుడు ఈ పెట్టెను మాకిచ్చారు. ఇందులో అపారమైన ఐశ్వర్యం ఉంది. కానీ దీనిని తెరవడానికి ఒక విచిత్రమైన నియమం ఉంది. సోమనాథుడు అన్న మాటలకు రామయ్య చెవులు రిక్కరించాడు. ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో పెరిగిపోయింది. అర్ధరాత్రి వేళ రామయ్య నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. రంగమ్మ, నిద్రపోయావా? ఆ సోమనాథుడు గారు చెప్పిన పెట్టె రహస్యం ఏమై ఉంటుంది? నాకు నిద్ర పట్టడం లేదు. నాకు తెలియదండి. వారు మన పెద్దలు. వారి సంపద గురించి మనకెందుకు? మీరు నిశ్చింతంగా నిద్రపోండి. ఉదయాన్నే లేవాలి కదా. లేదు రంగమ్మ, ఆ పెట్టెలో ఖచ్చితంగా బంగారు నాణాలు లేదా విలువైన రత్నాలు ఉండాలి. లేకపోతే దానికి అంత పెద్ద తాళం ఎందుకు వేస్తారు? దానిని ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి. ఆశపడకండి. కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది, కానీ ఇలాంటి గాలి వార్తలతో లాభం లేదు. అయినా ఇతరుల ధనంపై ఆశపడడం తప్పు కదండి. ఇందులో తప్పే ఉంది రంగమ్మ? వారు మన చుట్టాలే కదా. అందులో సగం మనకిచ్చినా మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మరుసటి రోజు ఉదయం సోమనాథుడు పూజా గదిలో ఆ పెట్టె ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. రామయ్య మెల్లగా అతని దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. సోమనాథుడు గారు, మీ పూజ పూర్తయిందా? ఒక చిన్న సందేహం అడగొచ్చా? తప్పుగా అనుకోకండి. అడుగు రామయ్య, నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు. నా దగ్గర దాచవలసిన అవసరం లేదు. ఆ పెట్టెను ఎలాగైనా ఒకసారి తెరిచి చూపించగలరా? అందులో ఏముందో చూడాలని నా ప్రాణం కొట్టుకుంటుంది. రాత్రంతా నాకు నిద్రే లేదు. సోమనాథుడు నవ్వుతూ, రామయ్య, ఈ పెట్టె సామాన్యమైంది కాదు. దీనిని తెరవడానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. ఆ నియమం దాటితే పెట్టెలోని సంపద బూడిదైపోతుంది. ఏంటో నియమం? ఎంత కష్టమైనా నేను ఆ నియమాన్ని పాటిస్తాను. దయచేసి చెప్పండి, నా దరిద్రం వదిలిపోతుంది. సరే సరే, ఈ పెట్టె తాళం కేవలం ఒక నిజాయితీ గల శ్రామికుడి చేతి స్పర్శతోనే తెరుచుకుంటుంది. ఎవరైతే 30 రోజుల పాటు నిరంతరం పొలంలో కష్టపడి పనిచేస్తారో వారి చేతి వేలి ముద్ర పడితేనే ఈ తాళం విడిపోతుంది. పొలంలో పని చేయాలా?
కానీ నాకు నాగలి పట్టడం కూడా రాదే. నా వల్ల అవుతుందంటారా? ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు రామయ్య. ఆ పెట్టెలోని నిధి నీకు కావాలంటే నీవు నీ పొలాన్ని దున్ని పంట వేయాలి. 30 రోజుల తర్వాత నీ చేతి స్పర్శతో ఈ తాళం తెరుచుకుంటుంది. ఈ మాట వినగానే రామయ్య ఆశ్చర్యపోయాడు. పొలంలో పని చేస్తేనే తాళం తెరుచుకుంటుందా అని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆ సాయంత్రం వీధి అరుగు మీద కూర్చొని తన పొరుగువాడైన వీరయ్యతో మాట్లాడాడు. ఎవరా రామయ్య, ఈ రోజు ఏదో ఆలోచనలో ఉన్నావు. మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎలా ఉన్నారు? వారి ప్రవర్తన బాగుందా? వీరయ్య గారు, మా ఇంటికి వచ్చిన వారు సామాన్యులు కారు. వారి దగ్గర ఒక అద్భుతమైన నిధి పెట్టి ఉంది. కానీ దానిని తెరవడానికి ఒక కఠినమైన నియమం ఉందట. అవునా? ఏటా నియమం? నాకు కూడా చెప్పు, నేను వింటాను. ఈ ఊర్లో ఇలాంటి వింత నేను ఎప్పుడూ వినలేదు. 30 రోజుల పాటు నా పొలంలో కష్టపడి దున్నితేనే ఆ పెట్టె తాళం తెరుచుకుంటుందట. నాకేమో పొలం పని అస్సలు రాదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎంతలో ఆలోచించడానికి ఏముంది రామయ్య? 1 నెల రోజులు కష్టపడితే నీకు ఆ పెట్టెలోని నీది దక్కుతుంది కదా. వెంటనే రేపటి నుండి పొలం పని ప్రారంభించు. నేను నీకు సహాయం చేస్తాను. నిజంగానే ఆ నిధి నాకు దక్కుతుందా వీరయ్య గారు? నా చేతులు కాయలు కాస్తాయి. ఆ తాళం తెరుచుకుంటుందా? ఖచ్చితంగా తెరుచుకుంటుంది రామయ్య. పెద్దల మాటలు ఎప్పుడూ అబద్ధం కావు. నువ్వు వెనకాడకుండా పొలానికి వెళ్ళు. రామయ్యకు నిధిపై ఉన్న ఆశ అతని సోమరితనాన్ని జయించింది. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి నాగలి తీసుకుని పొలానికి బయలుదేరాడు. రంగమ్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వదిన గారు, చూసారా? మా వారు ఈ రోజు పొలానికి వెళ్తున్నారు. ఇది కలనా లేక నిజమా? నాకు చాలా ఆనందంగా ఉంది. అంతా భగవంతుని లీల రంగమ్మ. నీ భర్త త్వరలోనే గొప్ప ధనవంతుడవుతాడు, చూస్తూ ఉండు. అతని శ్రమ వృధాగా పోదు. రామయ్య, పొలంలో పనిచేసేటప్పుడు నీ మనసు నిధి మీద మాత్రమే ఉండాలి. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకూడదు. ఎండను వానను లెక్క చేయకూడదు. అలాగే సోమనాథుడు గారు, మీ మాట ప్రకారం నేను 30 రోజుల పాటు రాత్రి పగలు కష్టపడతాను. ఆ పెట్టె తాళం తెరిచే బాధ్యత మీదే. తప్పకుండా రామయ్య, నువ్వు శ్రమించు. ఫలితం దానంతటా అదే వస్తుంది. రామయ్య పొలంలో అడుగుపెట్టాడు. ఎండ తీవ్రంగా ఉన్న లెక్క చేయకుండా నేలను దున్నడం ప్రారంభించాడు. మొదటి రోజు సాయంత్రానికి అతని ఒళ్ళంతా నొప్పులొచ్చాయి. అమ్మో, నా ఒళ్ళంతా హూరం అయిపోయింది. ఎంత కష్టం నేను ఎప్పుడూ పడలేదు. రేపు పొలానికి వెళ్ళగలనా లేదా అనే అనుమానంగా ఉంది. ఏమండి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ రోజే అలసిపోతే ఎలా? ఆ నిధిని గుర్తు తెచ్చుకోండి. మీ నొప్పులన్నీ మాయమైపోతాయి. అవును రంగమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ఆ పెట్టెలో ఉన్న బంగారాన్ని తలుచుకుంటే నా నొప్పులన్నీ మాయమైపోతున్నాయి. రేపు మరింత ఉత్సాహంతో పనిచేస్తాను. అలా 10 రోజులు గడిచాయి. రామయ్య చేతులు గరుకుగా మారాయి. కాని అతనిలో ఉత్సాహం అస్సలు తగ్గలేదు. ప్రతిరోజు రాత్రి ఇంటికి రాగానే ఆ పెట్టెను తాకి చూసే. సోమనాథుడు గారు, చూడండి నా చేతులు ఎలా కాయలు కాశాయో. తాళం ఏమైనా కదులుతుందా? నాకు కొంచెం ఆశ కలిగించండి. ఇంకా సమయం ఉంది రామయ్య. విత్తనాలు మొలకెత్తి పంట పచ్చగా మారే వరకు నీ శ్రమ కొనసాగాలి. అప్పుడే తాళం పూర్తిగా బలహీనపడుతుంది. అవును బాబు, శ్రమలో ఉన్న శక్తి ఆ తాళాన్ని విరగ్గొట్టగలదు. ఓపిక పట్టు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సరేనండి, మీ మాట ప్రకారం నేను మరింత కష్టపడతాను. ఆ నిధి నా సొంతం అవడం ఖాయమని నా నమ్మకం. ఇక మరికొన్ని రోజులు గడిచాయి. రామయ్య పొలంలో పచ్చని మొలకలొచ్చాయి. గ్రామంలోని వారంతా రామయ్యలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. వీరయ్య రామయ్య పొలానికి వచ్చాడు. రామయ్య, నీ పొలం ఎంత అందంగా ఉందో చూడు. ఎంతకాలం బంజరుగా ఉన్న నేల ఈ రోజు పచ్చడి పంటలా మెరుస్తోంది. నీ కష్టంగా అనిపిస్తోందిలే. అంతా చుట్టాల దయ వీరయ్య గారు. ఆ పెట్టి నా జీవితాన్ని మార్చేయబోతుంది. నేను పడిన కష్టానికి త్వరలోనే ఫలితం దక్కబోతుంది. అవును రామయ్య, నిజమైన నీదేంటో నీకు త్వరలోనే తెలుస్తుందిలే. నీ శ్రమ ఎన్నటికీ వృధాగా పోదు. నీవు మంచి మార్గంలో పడ్డావు. అవును వీరయ్య గారు, మొదట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు పొలంలో పనిచేస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. 25 రోజులు పూర్తయ్యాయి. రామయ్య ముఖంలో సోమరితనం పోయి ఒక కొత్త వర్చస్సు వచ్చింది. ఒకరోజు రాత్రి భోజనం సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. వదిలి గారు, ఈ రోజు రాత్రి మీ పెట్టె నుండి ఏదో వింత శబ్దం వచ్చినట్లు అనిపించింది. నాకు కొంచెం భయంగా కూడా ఉంది. అవునా రంగమ్మ? బహుశా 30 రోజులు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే అందులోని శక్తి మేల్కొంటున్నట్లుంది. భయపడాల్సిన పనే లేదులే. నిజమా? అంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుందా? నేను రేపటితో 30 రోజులు పూర్తి చేసుకుంటాను. నా గుండె వేగంగా కొట్టుకోబోతుంది. అవును రామయ్య, రేపే ఆ శుభదినం. రేపు సాయంత్రం మనం ఆ పెట్టెను తెరుద్దాం. నీ శ్రమకు పరీక్ష ముగిసింది. రేపటి ఉదయం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆ పెట్టెను తెరిచే క్షణం నా జీవితంలోనే అత్యంత గొప్ప క్షణం అవుతుంది. ఆ రాత్రి రామయ్యకు అస్సలు నిద్ర పట్టలేదు. పెట్టెలో ఏముంటుంది? వజ్రాల వైడూర్యాలా లేక బంగారు నాణేలా అని ఊహించుకుంటూ గడిపాడు. మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లి చివరి రోజు పనిని పూర్తి చేశాడు. సోమనాథురం గారు, నేను నా 30 రోజుల శ్రమను పూర్తి చేశాను. ఇప్పుడు నా చేతితో ఈ తాళాన్ని తాకుతాను.
చూడండి నా చేతులు ఎలా కాయలు గాచాయో. రావయ్య, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. పెట్టిన తాకి తాళాన్ని గట్టిగా లాగు. నీ శ్రమ నిజమైన తాళం ఊడిపోతుంది. రామయ్య భయపడుతూ ఆశతో ఓ భగవంతుడా, నన్ను అనుగ్రహించు. అలా తాళం పట్టుకోగానే అది సులువుగా ఊడిపోయింది. అబ్బా, తాళం ఊడిపోయింది. త్వరగా పెట్టెను తెరవండి, నాకు చూడాలనుంది. రామయ్య ఎంతో ఉత్కంఠంతో ఆ పెట్టె మూతను తెరిచాడు. కాని లోపల చూసిన అతనికి ఒక్కసారిగా దిగ్భ్రాంతి కలిగింది. అందులో ఎటువంటి బంగారము లేదు, రత్నాలు లేవు. కేవలం ఒక పెద్ద అద్దం, దాని పక్కన ఒక పత్రం మాత్రమే ఉన్నాయి. రామయ్య నిరాశతో కోపంతో ఇదేంటి సోమనాథం గారు, నన్ను మోసం చేశారా? ఇందులో ఏమీ లేదు, కేవలం ఒక అద్దం మాత్రమే ఉంది. నా 30 రోజుల కష్టం వృధా అయిపోయిందా? రామయ్య, ప్రశాంతంగా ఉండు. ఆ అద్దంలో ఒకసారి నీ ముఖాన్ని చూసుకో. 30 రోజుల క్రితం ఉన్న రామయ్యకు ఈ రోజున్న రామయ్యకు తేడా గమనించు. అద్దంలో నా ముఖం చాలా తేజస్సుతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. శరీరంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కానీ నాకు కావాల్సింది బంగారం కదా. రామయ్య బాబు, ఆ పక్కన ఉన్న పత్రాన్ని ఒకసారి చదువు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అందులోనే దొరుకుతుంది. రామయ్య ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని గట్టిగా చదవడం ప్రారంభించాడు. ఆ పత్రంలో ఇలా రాసింది. రామయ్య ఇలా చదువుతూ, ప్రియమైన రామయ్యకు, నీవు సోమరిగా ఉన్నప్పుడు నీ ఇల్లు దరిద్రంతో నిండిపోయింది. కానీ ఈ 30 రోజులు నువ్వు పడిన కష్టం వల్ల నీ పొలంలో పచ్చని పంట పండింది. ఆ పంటను విక్రయిస్తే నీకొచ్చే ధనం కంటే పెద్ద నిధి ఏముంటుంది? నీ శ్రమయే నీ అసలైన నిధి. అద్దంలో చూసుకుంటే కనిపించే ఆరోగ్యకరమైన శ్రమజీవి అయిన రామయ్యే నిజమైన బంగారం. చూసారా అండి, వారు చెప్పిన మాట ఎంత నిజమో. ఈ రోజు మన పొలం పచ్చడి పంటతో కలకల్లాడుతుంది. అదే మన నిజమైన సంపద. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. రామయ్య కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉండగా, సోమనాథుడు గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా సోమర్థనాన్ని వదిలించడానికి మీరు ఎంత గొప్ప ఉపాయం ఆలోచించారు. రావయ్య, మేము నిజానికి నీ చుట్టాలం కాదు. నీ పొరుగున ఉన్న వీరయ్య గారు మీ సోమర్థనాన్ని చూసి బాధపడి మిమ్మల్ని మార్చడానికి మమ్మల్ని పంపించారు. ఈ పెట్టె మా ఇంట్లో పాత పెట్టి మాత్రమే. అప్పుడే వీరయ్య కూడా అక్కడికొచ్చాడు. రామయ్య వీరయ్య కాళ్లపై పడి కృతజ్ఞతలు తెలిపాడు. లే రావయ్యలే, నీలో మార్పు తేవడమే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చెప్పు, నీకు ఏది కావాలి? పెట్టెలో లేనిదా, లేక నీ పొలంలో ఉన్నదా? వీరయ్య గారు, నా శ్రమే నాకు నిజమైన నిధి అని తెలుసుకున్నాను. ఇకపై నేను ఎప్పుడు సోమరిగా ఉండను. ప్రతిరోజు కష్టపడి పని చేస్తాను. నాకు కళ్ళు తెరిపించారు. వీరయ్య గారికి, సోమనాథుని గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాము. మా ఇంట్లో ఈ రోజు నిజమైన వెలుగొచ్చింది. చాలా సంతోషం రంగమ్మ, మా ప్రయత్నం ఫలించింది. ఇక మేము మా ఊరికి బయలుదేరుతాం. మీ ఇల్లు ఎల్లప్పుడూ ఇలాగే పచ్చగా ఉండాలి. తప్పకుండా వదిన గారు, మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మరువను. వెళ్ళిరండి. సోమనాథుడు, భగీరథి దంపతులు రామయ్య దంపతుల వద్ద సెలవు తీసుకుని సంతోషంగా వెనుదిరిగారు. రామయ్య ఆ రోజు నుండి నిరంతరం కష్టపడుతూ గ్రామంలోని అత్యంత ధనవంతుడిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదిగాడు. అతని సోమరితనం పూర్తిగా నశించింది. ఈ కథలో నీతేంటంటే, కష్టపడకుండా లభించే ఏ సంపద నిలవదు. శ్రమయే మానవుడికి నిజమైన నిధి. కష్టపడే గుణమే మనిషికి నిజమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సోమరితనం దారిద్ర్యానికి దారితీస్తే, శ్రమ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. సీతాపురం ఊరి రచ్చబండ మీద గంగయ్య, భద్రయ్య దర్జాగా పడుకొని ఆవులిస్తూ, ఎండ మండిపోతుంది. వాళ్ల భార్యలు సూరమ్మ, కాంతమ్మ పొలం నుండి తలమీద గడ్డి మోపులు పెట్టుకొని ఆయాసపడుతూ అక్కడికొచ్చారు. ఏవండి గంగయ్య గారు, సూర్యుడు మాడు పగలగొడుతున్నాడు. ఊర్లో మగవాళ్లంతా పొలాల్లో చెమటోడ్చుతుంటే మీరు మాత్రం మరుగు మీద పడుకుంటే పొట్ట ఎలా నిండుతుంది? ఓ సిప్పిచ్చి సూరమ్మ, నా అలాంటి తెలివైన వాడితో గడ్డి కోయిస్తావా ఏంటి? నేను మన దరిద్రం శాశ్వతంగా పోయే గొప్ప ఉపాయం గురించి ఆలోచిస్తున్నాను. డిస్టర్బ్ చేయకు. ఓహో, మా ఆయన కూడా మీతో పాటే గుర్రు పెడుతున్నాడు. ఇద్దరు కలిసి ఏ రాజ్యాన్ని ఉచితంగా ఏలుదామని ఆలోచిస్తున్నారో కాస్త మాకు చెప్పండి. రాజ్యమే కాంతమ్మ. గంగయ్య బావా, నిన్న రాత్రి మనకు తెలిసిన కనకపల్లె ఊరి రహస్యం వీళ్ళకి చెప్పరా? వీళ్ళ కళ్ళు బాయిర్లు కమ్మడం ఖాయం. సూరమ్మ, పక్కనే ఉన్న కనకపల్లె ఊరి జనమంతా నిన్న రాత్రికి రాత్రే మాయమైపోయారు. కుక్కలు, పిల్లులతో సహా అంతా ఖాళీ. మనుషులు లేనూరా? ఒకే రాత్రిలో ఊరంతా మాయమవ్వడమేంటండి? వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? అదెవరికీ తెలియదు. పొయ్యి మీద వంటలు, ఇళ్లల్లో ఉన్న సామాన్లు, బియ్యం బస్తాలు అన్నీ అలాగే వదిలేశారట. కనీసం ఇళ్లకు తాళాలు కూడా వేయలేదట. ఏమైనా అంటువ్యాధి వచ్చిందా? లేక రాజుగారు దండెత్తి వచ్చారా? నాకెందుకో ఈ విషయం వింటుంటేనే గుండెల్లో దడ మొదలైందండి. ఏమో వదినా,
వాళ్ళ ఇళ్లలో నెయ్యి జాడీలు అవకాయ కుండలు అనాథల్లా పడి ఉన్నాయి. మనం వెళ్ళి ఆ ఊరి పెద్ద అంజన్న బంగళాలు తిష్టవేద్దాం. ఇక పనులు చేయాల్సిన పనే లేదు. అమ్మ బాబోయ్, అదృష్టం అంటే మనకే వదినా. వాళ్ళెందుకు వెళ్లారో దేవుడికే తెలియాలి కాని ఆ ఊరిప్పుడు మన పాలిట స్వర్గం. ఆ కనకపల్లి జమీందారు బంగళాలో వారం రోజులు ప్రశాంతంగా గడుపుదాం. ఎవరి అడ్డంకి ఉండదు. పదండి, ఇప్పుడే మూటలు సర్దుకుని బయలుదేరుదాం. సాయంత్రం 4 గంటల సమయం. గంగయ్య భద్రయ్య తమ భార్యలతో కలిసి దర్జాగా నడుచుకుంటూ కనకపల్లె ఊర్లోకి అడుగుపెట్టారు. ఊరంతా నిర్మానుష్యంగా భయంకరమైన నిశ్శబ్దంతో ఉంది. గాలికి ఇళ్ల తలుపులు కీచ్కీచ్మని ఊగుతున్నాయి. అబ్బా, ఏంటండి ఈ ఊరు, ఎంత భయంకరంగా ఉందో. కనీసం పిట్ట కూత కూడా వినిపించడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందండి. భయం దేనికి సూరమ్మ? పనులు చెప్పే నాదుడే లేడు, పన్నులు అడిగేవాడూ లేడు. అదుగో ఆ వీధి చివర కనిపిస్తోంది చూసావా, అదే ఊరి పెద్ద అంజన్న బంగళా. పదండి. అవును వదినా, భయం వదిలేయండి. ఆ బంగళాలో నెయ్యి కుండలు పట్టుపరుపులు మన కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరగా వెళ్దాం రండి. నలుగురు మెల్లగా అడుగులు వేసుకుంటూ అంజన్న జమీందారి బంగళా లోపలికి వెళ్లారు. హాల్లో ఎవ్వరూ లేరు. కాని గాలికి కిటికీ రెక్కలు దబదబా కొట్టుకుంటున్నాయి. అబ్బా, ఇల్లు ఎంత విశాలంగా ఉందో బావా. ఈ పట్టు పరుపుల మీద పడుకుంటే నిద్ర దానంతటదే వస్తుంది. వదినా, ఇటు రావే. ఇక్కడ చూడు, అంజన్న గారింట్లో వేడివేడిగా వండిన నేతిగారెలు పళ్ళెంలు అలాగే పెట్టున్నాయి. అదేంటంటే కాంతమ్మా, ఊరి జనాలు నిన్న రాత్రి వెళ్లిపోయారు కదా, మరి ఈ గారెలింకా వేడిగా ఎలా ఉన్నాయి? నిజమేనే, దీనిలోంచి ఇంకా పొగలు కూడా వస్తున్నాయి. పక్కనే గిన్నె నిండా పులిహోర కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడే వండినట్లుగా ఉంది. ఏవండి, నాకైతే మతిపోతుంది. ఈ వంటలు మనుషులు చేసినవి కాదేమో, ఇవి దయ్యాల వంటలేమో. మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పదండి. నీ ముఖం, దయ్యాలు వంటలెందుకు చేస్తాయి వదినా? ఎవరో దారిన పోయేవాళ్ళు వచ్చి పండుకొని మనం రావడం చూసి పారిపోయి ఉంటారు. మా ఆయన చెప్పింది కరెక్టే వదినా. ఎవరుండితే మనకెందుకు, మంచి ఆకలి మీదున్నాం. ముందు కూర్చొని నలుగురం కడుపు పగిలేలా తిందాం. హాల్లో నలుగురు ఆకలితో రాక్షసుల్లా ఆ టేబుల్ ముందు కూర్చున్నారు. గంగయ్య భద్రయ్య ఎగబడి ఆ గారెలను తీసుకోవటం మొదలుపెట్టారు. ఆహా, ఈ గారెలు చూస్తుంటే నా జన్మ ధన్యమైనట్లుంది. ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది భద్రయ్య బావా? అవును బావా, ఉచితంగా వచ్చిన ఈ రాజభోగం ముందు ఆ దేవేంద్రుడి విందు కూడా సరిపోదు. అబ్బా, నీళ్లు తీసుకురండి. నా నోరు కాలిపోతోంది, మంట. నా నాలుక తెగిపోతోందిరా దేవుడా. ఏమైందిరా గంగయ్య, నెయ్యి గారెలు తిని ఎవరైనా అలా కాలిపోతుందంటారా? నీకు బద్ధకం ఎక్కువైపోయి రుచి తెలియడం లేదు. ఆగు, నేను తింటాను. అమ్మ బాబోయ్, చచ్చాన్ రోయ్. ఇవి నెయ్యి గారెలు కాదురా గంగయ్య, అచ్చం గుంటూరు మిరపకాయల ముద్దలు. కారం కారం. ఏవండి, ఏమైంది? కారంగా ఉన్నాయా? గారెల పిండిలో కేవలం కారం కూరేశారో ఏంటి? అవునే, నా పేగులు మండిపోతున్నాయి. ఈ ఇల్లు మామూలు ఇల్లు కాదురా బావా. మంచినీళ్లు ఎక్కడున్నాయో త్వరగా తీసుకురండి. సరిగ్గా అప్పుడే బయట గాలి భయంకరంగా వీచింది. డబేలుమని బంగళా తలుపులు కిటికీలు అన్నీ వాటంతటవే అతివేగంగా మూసుకుపోయాయి. ఇల్లంతా కటిక చీకటిగా మారిపోయింది. ఏవండి గంగయ్య గారు, తలుపులు దానంతటవే మూసుకున్నాయండి. ఎవరో మనల్ని బంధించారు. ఇదంతా దయ్యం పనేనండి. అమ్మో వదినా, నాకు భయంగా ఉందే. ఈ గారెలు మనకోసమే ఎవరో ప్లాన్ చేసి పెట్టిన ఉచ్చు. పైనుంచి ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. అవునే, పైనుండి ఎవరో కిందకు దిగుతున్నట్లుంది. దబ్ దబ్ అని శబ్దం వస్తోంది. త్వరగా నీళ్ళెక్కడున్నాయో వెతకండ్రా బాబో. చీకట్లో కారం మంట తట్టుకోలేక భయంతో విలవిల్లాడుతూ భద్రయ్య గబగబా నీళ్లకుండ కోసం వంటగది మూలకు పరిగెత్తాడు. కాని కింద ఒక పాత చాప పరిచే ఉంది. కారం మండిపోతోంది. ఇక్కడే ఎక్కడో నీళ్ళకుండా చూశాను. అమ్మ బాబోయ్, ఒరేయ్ గంగయ్య, నేను కింద పడిపోతున్నాన్రా దేవుడా. చాప కింద ఒక పెద్ద గుంత తీసి ఉంది. భద్రయ్య అందులోకి దబేలుమని పడిపోయాడు. ఆ గుంత నిండా జిగటగా ఉన్న ఆవు పేడ, బురద నీళ్లు ఉన్నాయి. ఒరేయ్ భద్రయ్య, ఏమైందిరా? ఎక్కడ పడిపోయావు? నాకేమీ కనిపించడం లేదురా. చిచ్చి, ఇదంతా బురద పేడ. గంగయ్య, నన్ను లాగరా. ఈ కారం మంటకు తోడు ఈ బురద కంపుతో నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఏవండి, గుంతలో పడిపోయారా? నేను తీస్తాను, ఆగండి, భయపడకండి.
అంటూ కాంతమ్మ చీకట్లో గుంత దగ్గరకు కంగారుగా వెళ్ళబోయింది. కాంతమ్మ నడుస్తుండగా నీల మీద అమర్చిన ఒక సన్నటి నైలాన్ తాడు ఆమె కాలికి తగిలింది. అంతే, పైకప్పుకు కట్టి ఉన్న ఒక పెద్ద తాటాకు వల ఒక్కసారిగా కిందకు పడి కాంతమ్మను బంధించేసింది. అమ్మో, చచ్చాను రోయ్, నా మీద వలపడింది. ఎవరో నన్ను గాల్లోకి లాగేస్తున్నారు, నన్ను కాపాడండి. ఏవండి, కాంతమ్మ గాల్లో వేలాడుతోందండి. ఇల్లంతా ఉచ్చులు ట్రాప్లు ఉన్నాయి. ఇదంతా ఖచ్చితంగా దయ్యం పనే. ఒరే భద్రయ్య, గారెల్లో కారం పెట్టారు, నేల మీద పేడ గుంతలు తవ్వారు, పైనుంచి వలలు విసురుతున్నారు. ఇది మనుషులు లేని ఊరు కాదురా, మన ప్రాణాలు తీయడానికి ఎవరో పనిన మహావల. అవునండి, ఈ ఊరి జనాలు ఎందుకు పారిపోయారో నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడేదో భయంకరమైన శక్తి ఉంది. మనం ఇక్కడే చచ్చిపోతాం. మన అత్యాశే మన ప్రాణాలు తీసింది. నేను ఈ కుక్క చావు చావలేను, నేను పారిపోతున్నాను. నాకు బంగళా వద్దు, ఏమీ వద్దు. గంగయ్య ప్రాణభయంతో గుమ్మం వైపు పరుగు తీశాడు. కాని గుమ్మం తలుపు తెరుచుకోలేదు. దానికి బయట నుండి గట్టిగా తాళం వేసింది. గోడల మీద భయంకరమైన నీడలు కదులుతున్నట్లు కిటికీ సందుల్లోంచి కనిపించాయి. గంగయ్య భయంతో తలుపును పిచ్చివాడిలా బాదుతుండగా భద్రయ్య బురద గుంతలో పడి ఏడుస్తూ, కాంతమ్మ వలలో గాలిలో ఊగుతుండగా అకస్మాత్తుగా బంగళా బయట పెద్ద ఎత్తున అడుగుల చప్పుళ్లు వినిపించాయి. ఏవండి, బయట పదుల కొద్దీ కాగడాల వెలుతురు కనిపిస్తోందండి. ఎవరో గుంపుగా వస్తున్నారు. బంగళా తలుపులు దబేలుమని బద్దలు కొట్టినట్టుగా తెరుచుకున్నాయి. చేతిలో కాగడా పెద్ద కర్ర పట్టుకొని ఊరి పెద్ద అంజన్న గట్టిగా అరుస్తూ లోపలికి దూసుకొచ్చాడు. రేయ్ గజదొంగల్లారా, ఎక్కడికి పారిపోతారా? ఈరోజు మీ ఆటలు కట్టించడానికే ఊరంతా కలిసి ఈ ఉచ్చులు పన్నాం. అందరినీ చుట్టుముట్టండి, ఒక్క దొంగ కూడా తప్పించుకోకూడదు. అరెరే అంజన్న గారు, దొంగలు బలే చిక్కుకున్నారు. వలలో ఒక దొంగ, గుంతలో ఒక దొంగ. వీళ్ళకి బలే శాస్తి జరిగింది. పట్టుకుని కట్టేయండి. దొంగలు కాదండి అంజన గారు, దొంగలం కాదండి. నేను పక్క ఊరి గంగయ్యను. కింద బురదలో మావాడు భద్రయ్య ఉన్నాడు. మమ్మల్ని చంపకండి. అరే, సీతాపురం గంగయ్య, భద్రయ్యలా మీరేంట్రా ఈ చీకట్లో మా కనకపల్లెలో ఇరుక్కున్నారు? అవునండి మేమే. మా ప్రాణాలు గాలిలో కలిసేలా ఉన్నాయి, కాపాడండి. ఆ భయంకరమైన కొండపల్లి గజదొంగల ముఠా వస్తుందనుకుంటే మీలాంటి ఉచిత భోజన ప్రియులు బద్దకస్తులు మా వలలో దొరికారా? విచిత్రంగా ఉందే. గజదొంగల వలలా? ఏంటి అంజన గారు మీరు చెబుతుంది? మీరంతా ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? అసలు ఈ ఊరు ఒక్క రాత్రిలో ఎందుకు మాయమైంది? నాకేమీ అర్థం కావడం లేదు. వినండిరా సోమరిపోతులారా, 3 రోజుల క్రితం మాకు పట్నం పోలీసుల నుండి ఒక రహస్య సమాచారం వచ్చింది. ఏం సమాచారం అంజన్న గారు? భయంకరమైన కొండపల్లి గజదొంగల ముఠా ఒకటి మా కనకపల్లె మీద పడి దోచుకోవడానికి వస్తున్నారని తెలిసింది. వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఊరి జనాలందరము కలిసి ఒక భారీ థ్రిల్లింగ్ ప్లాన్ వేశాం. అవునురా గంగయ్య, దొంగలు వస్తే సులభంగా పట్టుకోవడానికి మా ఊరి జనాలందర్నీ పక్క ఊరి అడవిలో ఉన్న గుడి దగ్గర సురక్షితంగా దాచాం. ఇళ్ల తలుపులు తెరిచుంచి దొంగలకు ఆశ పుట్టేలా వంటలు పెట్టాం. కాని ఆ వంటల లోపల కారం నింపిన గారెలు, మంచాల కింద బురద గుంతలు, గుమ్మాల దగ్గర వేటగాళ్లు వాడే వలలు ఏర్పాటు చేశాం. దొంగలు వచ్చి ముందు తినడానికి ఎగబడతారు. ఈ వలల్లో చిక్కుకుంటారని మేం ప్లాన్ చేశాం. అయ్యో దేవుడా, దొంగలను పట్టే వాళ్ళలో మేం పడ్డామా? మీ ప్లాన్లో దొంగల బదులు మేము బలైపోయామా? మీ పిసినారితనంతో ఉచితంగా తినాలనే అత్యాశతో మీరే వచ్చి మాత్రం ఇళ్ల రుచుల్లో బలైపోయారు. గొడ్డిగా వచ్చేసి ఈ కారం గారెలు తిని బురదలో పడి మా పరువు మేమే తీసుకున్నామని ఇప్పుడు ఏడుస్తున్నారు. అంజన గారు, మమ్మల్ని వదిలేయండి. ఉచితంగా ఏది రాదని ఆశపడితే ఇలాంటి వలల్లోనే చిక్కుకుని ప్రాణాలు పోతాయని నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నేను బద్ధకం వదిలేసి కష్టపడి బతుకుతాను. అవునండి అంజన్న గారు, మా వాళ్లకి ఫ్రీ భోజనం అంటే పిచ్చి. ఇక జన్మలో ఫ్రీ భోజనం కోసం అలాగే ఆస్తుల కోసం ఏ ఊరికి వెళ్ళం. మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి. నన్ను కూడా ఈ బురదలోంచి లాగండి అంజన గారు. కష్టపడితే ఈ పాటికి నా ఇంట్లోనే ప్రశాంతంగా గంజి తాగి పడుకునేవాణ్ణి. నా బద్ధకంతో భార్యను కష్టపెట్టి ఉచితం కోసం వస్తే బురదలో పందుల్లా దొరలాల్సిందేనని నాకు బాగా ప్రాక్టికల్గా అర్థమైంది. అవును వదినా, ఈ కారం మంటకి నా బద్ధకం, నా అత్యాశ మొత్తం కాలి బోడిదైపోయాయి. మమ్మల్ని క్షమించండి. చూసారా గంగయ్య, కష్టపడకుండా దొరికే వాటి వెనుక ఎప్పుడూ ఒక భయంకరమైన సస్పెన్స్, ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఇతరుల ఆస్తి మీద ఆశపడితే ఇలా ఉచ్చుల్లోనే చిక్కుకుంటారు.
మీరు దొంగలు కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. అదే దొంగలైతే ఈ పాటికి పోలీసులకు అప్పగించేసేవాళ్ళం. వెళ్ళి ఊరి చెరువులో శుభ్రంగా ముఖాలు కడుక్కొని మీ ఊరికి పారిపోండి. ఊరి జనులంతా గంగయ్య భద్రయ్యల సస్పెన్స్ అవస్థలు చూసి పగలబడి నవ్వుకున్నారు. గంగయ్య భద్రయ్య తమ భార్యలతో కలిసి ఆ బురద బట్టలతోనే సిగ్గుపడుతూ తలదించుకొని తమ సీతాపురం ఊరికి పారిపోయారు. ఆ రోజు వాళ్లు తిన్న కారం గారెల దెబ్బతో వాళ్లకున్న బద్ధకం, ఉచిత భోజనం మీద ఉన్న అత్యాశ పూర్తిగా వదిలిపోయాయి. నాటి నుండి వాళ్లు తమ పొలంలో తామే కష్టపడి పనిచేసుకుంటూ నిజాయితీగా బతకటం నేర్చుకున్నారు. శ్రమించకుండా ఉచితంగా దొరికే వాటి మీద అత్యాశ పడితే ఊహించని ప్రమాదాల్లో చిక్కుకొని అపహాస్యం పాలవ్వాల్సొస్తుంది.